సేమ్ చికెన్ లాగా ఈ రోజు ఈ వీడియోలో కొంచెం హడావిడి కనిపిస్తుంది, చూసి భరించండి. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిమారా మీడియాస్ అండ్ బ్లాగ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చూస్తున్నా అన్నీ అర్థమవుతున్నాయి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వీడియోస్ చూడట్లేదు, వీడియోస్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఇలా అయితే ఎలా చెప్పండి? సరే వదిలేయండి, కోసింత తప్పు నా దగ్గర కూడా ఉందిలేండి. ఇక ఈ రోజు మన హడావిడి వీడియోలోకి వెళ్ళిపోదామా? మ్యాటర్ ఏంటంటే, మేము ఒక చోటుకి వెళ్ళాలి. అందుకోసం మా ఆయన నేను వచ్చేలోపు రెడీ అయి ఉండు అని అన్నారు. రెడీ అయి ఉండు అని అంటే సరిపోతుందా? ఆఫ్టర్నూన్కి కావాల్సిన లంచ్ మొత్తం ప్రిపేర్ చేయాలి కదా. ఈ వీడియోలో మనం మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్ నుంచి ఆఫ్టర్నూన్ లంచ్ ప్రిపరేషన్ వరకు చూద్దాము. ఆఫ్టర్నూన్ లంచ్ చేసినది నైట్ తినాల్సింది వచ్చింది, అది వేరే విషయం. ఇప్పుడు కాఫీ తాగే మా ఆయన ఈ మధ్య ఎందుకో టీకి షిఫ్ట్ అయిపోయాడు. అంటే నేను కాఫీ సరిగా చేయకపోవడం వల్ల లేక టీ బాగా చేస్తున్నందుకు అర్థం కాదు, అది ఆయనే చెప్పాలి. నేను అడిగినా ఆయన నాకు చెప్పరు. ఈ రోజు అయితే స్పెషల్ గా నేను కారం దోశ అయితే వేసాను. మా ఆయనకు ఒక ఎగ్ దోశ ఇంకా కారం దోశ వేసేసి మా కోసం అయితే ప్లెయిన్ దోశలు అయితే వేసుకున్నాము. నేను ఎక్కువగా దోశ స్టఫ్ లో ఆనియన్స్ కట్ చేసి క్యారెట్ తురుము ఇంకా అలాగే పప్పుల పొడి వేసి చేస్తాను. ఇంకా వాటికి కాంబినేషన్ వచ్చేసి పల్లీ చట్నీ కుర్మా. ఇంకా ఈ మధ్య అయితే ఎగ్ దోశ కారం దోశ కొంచెం కొత్తగా ట్రై చేస్తున్నా. ఇక నెక్స్ట్ లంచ్ ప్రిపరేషన్ అన్నా కదా, దాంతో నేను గుత్తి వంకాయ అయితే చేస్తున్నాను. అంటే మా ఇంట్లో వీళ్ళకి ఎవ్వరికి కూడా వంకాయ అంటే ఇష్టం లేదు. ఇప్పుడన్నా మార్కెట్లో వంకాయలు తీసుకుందాము అని అన్నా కానీ అసలు వద్దంటారు. ఏం బాగుంటుంది వంకాయ కూర అని అంటారు. కానీ నాకేమో వంకాయ కర్రీ అంటే చాలా ఇష్టం. చాలా రోజులైంది ఈ స్టైల్లో కర్రీ ప్రిపేర్ చేసి. మరి ఇప్పుడు చూద్దాం ఎలా వస్తుంది ఏంటి అని అనేసి. ముందైతే ఇలా వంకాయలు నేను నూనెలో వేయించి పెట్టుకున్నాను. దానికంటే ముందు కొంచెం అంత చింతపండు నానబెట్టేసుకొని మనం మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాము. కొన్ని ఆనియన్స్ అయితే వేయించి పెట్టుకున్నాను నూనెలో, 1-2 ఉల్లిగడ్డలు అలా కట్ చేసి. ఈ కర్రీ గ్రేవీ కోసం నేను కొన్ని పల్లీలు, ఎండు కొబ్బరి, నువ్వులు, మినుములు లైట్గా దూరగా వేయించుకొని మిక్సీ అయితే పట్టేసుకున్నా. కొందరు ధనియాలు, దాల్చిన చెక్క ఇంకా లవంగాలు ఇవన్నీ కూడా వేస్తారు. అవన్నీ వేస్తే మరీ ఎక్కువగా ఘాట్ అవుతుందని నేను అవన్నీ వేయలేదు. పల్లీలు, ఎండు కొబ్బరి, మినుములు ఇంకా నువ్వులు ఇవన్నీ కూడా ఒకసారి మిక్సీ పట్టుకున్నాను. దాని తర్వాత నూనెలో వేయించుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి కూడా ఒకసారి మిక్సీ పట్టుకున్నాను సపరేట్గా. ఇంకా నెక్స్ట్ కుక్కర్లో వచ్చేసి నేను పలావ్ అయితే రెడీ చేస్తున్నా. పలావ్ ప్రిపరేషన్ మీ అందరికీ తెలిసి ఉంటుంది కదా. దాల్చిన చెక్క ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ నేను కొంచెంగా పలావ్లో అయితే వేసాను, కర్రీలో అయితే వేయలేదు. ఎక్కువగా కాదు, ఓన్లీ ఫ్లేవర్స్ కోసం మాత్రమే. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఖచ్చితంగా కావాలి, నేను అది మీకు చెప్పలేదు. ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా మీరు ఈ క్లిప్లో చూస్తున్నారు కదా, అలా ఉంటుందన్నమాట. ఇన్ టైంలో కర్రీ, పలావు ఇంకా పిల్లల్ని మేనేజ్ చేయడం కొంచెం హడావిడిగా అనిపిస్తుంది కదా. కూర కోసం అన్ని ప్రిపేర్ చేసేసుకున్నాను కదా, ఈ లోపే నాకు రైస్కు పెట్టుకున్న ఎసురు అయితే కాగిపోయింది. ఇంకా సాల్ట్ ఒకసారి చెక్ చేసేసుకొని రైస్ యాడ్ చేసిన తర్వాత మూత పెట్టేస్తున్నా. 3 విజిల్స్ వచ్చిన తర్వాత మన పలావ్ అయితే రెడీ అయిపోతుంది. దాని తర్వాత మసాలాలన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను కదా, ఇంకా కర్రీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను. ఏవైతే వంకాయలు వేయించుకున్న నూనె ఉందో అందులోనే నేను కూర అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఎక్కువగా వేయలేదు, ఎక్కువగా తీయలేదు. ముందైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది పచ్చివాసన పోయిన తర్వాత ఆనియన్స్ వేసి అందులోనే ఉప్పు, కారం, పసుపు తగినంత సాల్ట్ వేసుకొని మసాలా అయితే వేసుకున్నాను. అది కొంచెం ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత చింతపండు రసం అయితే యాడ్ చేసుకున్నాను. అది దగ్గరగా అయిన తర్వాత ఉప్పు, కారం చెక్ చేసిన తర్వాత మనము వంకాయలను అయితే యాడ్ చేసుకుంటే గుత్తి వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇంత హడావిడిగా వంట చేసిన తర్వాత కిచెన్ని చూస్తే గందరగోళంగా అనిపించింది. ముందైతే కిచెన్ క్లీన్ చేసేసుకున్నా, దాని తర్వాత రెడీ అయిపోయాను. ఇంత బాగానే చేశాను కానీ లాస్ట్కి మనం ప్రిపేర్ చేసిన ఈ లంచ్ ఒక్కసారి కూడా వీడియో అయితే తీయలేకపోయాను. ఇంకా లాస్ట్కి మేము బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత బాగా లేట్ అయిపోయింది. మేము లంచ్ కోసం ప్రిపేర్ చేసినది నైట్ డిన్నర్లో తినాల్సింది వచ్చింది. కానీ నిజంగా చెప్తున్నానండి, అంత హడావిడిగా చేసినా కానీ కర్రీ మాత్రం సూపర్ టేస్టీగా వచ్చింది. పలావ్ కూడా చాలా టేస్టీగా ఉంది. అంటే ఎక్కడ కూడా ఎక్కువ మసాలాలు అనిపించలేదు. పిల్లలకు కూడా బాగా నచ్చింది. సో ఇదండి ఈ రోజు మన లంచ్ ప్రిపరేషన్. ఎంత హడావిడిగా చేసినా లాస్ట్ మాత్రం ఎండ్ కార్డ్ సూపర్ గా పడింది. మేము ఎక్కడికి వెళ్ళామనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఓకే, వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. వీడియోలో అనిపించింది కామెంట్ చేయండి.